హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడైతే మనము గచ్చాన్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుండి మన రైడ్ అయితే స్టార్ట్ చేయిస్తున్నా. అండ్ శ్రీధర్ బ్రదర్ కూడా ఇక్కడే ఉన్నారు. హాయ్ బ్రదర్. సో ఇవాళ లాస్ట్ సెండ్ ఆఫ్ అండ్ అరౌండ్ 6-7 days అయితే ఉన్నా నేను ఇక్కడే. అండ్ ఇక్కడే ఉండి మొత్తం సోల్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. చాలా పనులు ఏవైతే ఉంటే అవన్నీ చూసుకున్నాను. అండ్ ఇంకా లాస్ట్ రోజు వెళ్తాను కదా, ఇగో ఇండియా ఫ్లాగులు కూడా మొన్న కీర్తి కొరియా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్న సురేందర్ బ్రదర్ డేగు నుండి వాళ్ళైతే ఇండియాకి వెళ్ళినప్పుడు ఫ్లాగ్స్ తీసుకురమ్మని చెప్పిన వచ్చినాయి. సో అందుకే 2 ఫ్లాగ్స్ అయితే మంచిగా పెట్టినా. అండ్ ఇక్కడ మెయిన్ జరిగేది ఏంటంటే, ఇక్కడ నాకు స్టాండ్ ఇరిగింది కదా కొత్తది పెట్టించినప్పుడు చైనాది. సో ఇప్పుడు మళ్ళీ కొత్త స్టాండ్ అయితే పెట్టి స్టాండ్ ఇక చూడండి పెడుతున్నాడు. ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి. అండ్ పుల్లలు ఒకటి ఇరిగిపోయింది, స్పోక్స్ మొన్న చెప్పినా కదా ఫ్లాగు ఆ కట్టే, ఇగో ఇలాంటి కట్టె ఒకటి అందులో ఇరిగిపోయిందని చెప్పినా కదా, ఆ పుల్లలు ఒకటి ఇరిగిపోయినాయి. కానీ ఆ స్పోక్స్ వీళ్ళ దగ్గర లేవంట. నీకు సైకిల్ది ఒక టైర్ దొరకట్లేదు, స్పోక్స్ దొరకట్లేవు, ఏవి దొరకట్లేవు, అన్నీ కూడా మరి ఇంపోర్టెడ్ కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నట్టు. మెయిన్గా ఇక్కడ లోకల్ బ్రాండ్స్ ఉంటాయి. సో ఉన్నాయి కాబట్టి అంత స్ట్రాంగ్గా ఉన్న సైకిల్ బెండు కూడా అవ్వట్లేదు. సో దట్ ఇక చూడాలి. అండ్ ఇక ఇక్కడ నుండి అయితే బయలుదేరుతాను నేను. అండ్ ఇప్పుడైతే మన శ్రీధర్ బ్రో సైకిల్ దొక్కుతా అని చెప్పేసి అని అన్నాడు. ఒకసారి సైకిల్ కూడా ఇచ్చి మరి ఎట్లా దొక్కుతాడేందో చూద్దాము. ఆర్ యూ రెడీ బ్రో? నేను చాలా ఎక్సైట్గా ఉన్నాను. ఈ సైకిల్ దొక్కాలంటే అదృష్టం కూడా కొందరికే ఉంటుందేమో, దాంట్లో నాకు దొరికింది అది. సో ఫైనల్గా సైకిల్ రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. బ్రో ఒకసారి సైకిల్ దొక్కుతా అన్నారు, ఒకసారి తొక్కండి బ్రో. వాటి సీట్ చాలా హైట్ ఎక్కువ ఉంది. ఈ హైట్ నేను లేను కాబట్టి దీన్ని ఎక్కాలంటే ఇక్కడ కష్టం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్కండి. అదే ఫస్ట్ యాక్చువల్గా ఇది నాకు ఒక ఎక్స్పీరియన్స్, నాట్ ఎక్స్పీరియన్స్, ఒక అదృష్టం. అయ్యో చల్ తొక్కండి చూస్తా. చూడండి ఎంత పైకి పెట్టాను, అందలేదు నాకు. తొక్కిన తర్వాత కాళ్ళు పైకి పెట్టి దొక్కుతున్నా, నాకు అనడం లేదు. మామూలుగా లేదు, మంచి గట్టిగా దొక్కుతున్నాడు బ్రదర్. ఫుల్ హ్యాపీ. మళ్ళీ ఇటు వస్తారు కదా, మళ్ళీ తీద్దాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎంతమందికి అదృష్టం దక్కింటుందో ఏమో తెలియదు కానీ నిజంగానే నాకు అదృష్టం దక్కింది. యాక్చువల్లీ ఇది కాదు, వెరీ ఫస్ట్ డే రంజిత్ గారు నేను మా యూనివర్సిటీ గారు కలిసినప్పుడు నేను అనమాట. ఎందుకంటే ఈ రోజుకి ఆల్మోస్ట్ 6-7 days అయిపోయింది. ఎవరికైనా కానీ వెరీ ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది కదా. ఆ రోజు అయితే నేనేనా కలిసానా అనే విధంగా అనిపించింది. ఆ రోజు చాలా హ్యాపీ మిమ్మల్ని కలవడము, మీతో పాటు ఒక జర్నీ చేయడము, సౌల్ సిటీలో మీతో పాటు సైకిల్ తొక్కడము నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు ఇలాగే ముందు ఎన్నో దేశాలు చుట్టేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఎప్పుడైనా మనము కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళని వదిలి మళ్ళీ వెళ్ళిపోవడం అనేది చాలా పెయిన్ఫుల్ విషయము. సో ఇప్పుడు అలాంటి పెయిన్ఫుల్ విషయమే. ఇట్లా నేను చాలామందిని వాళ్ళతో ఉండి స్పెండ్ చేసి వదిలి వెళ్తున్నప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. బట్ జర్నీలో ఇవే కదా ఒక భాగము. అంటే దూరం అవ్వడమే జీవితం స్ట్రాంగ్గా చేస్తుంది మనిషి నుండి. సో అందరూ మన లైఫ్లో ఎప్పటికీ ఉండరు కదా. సో దూరం అవుతూనే ఉండాలి. కొంతమంది మనకు చాలా దగ్గర అవుతారు, కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోతారు, కొంతమంది ఇంకా లైఫ్లో మనతోటే ఉంటారు. లిటిల్ బిట్ ఎమోషనల్ థింగ్స్ ఇవి. చలో వెళ్తున్నా, బాయ్. పదండి ఇంకా ముందుకి సువానికి.
సో ఫ్రెండ్స్ ఇవాళ ఏంటి అని అంటే మనం సువాన్ సైడ్ వెళ్తున్నాము. ఇప్పటికీ ఒక 20 కిలోమీటర్స్ అయితే తొక్కేసాను, దగ్గరలోకి వచ్చేసాను. టైం వచ్చేసి ఎంత అవుతుంది, ఓకే 4:30 అవుతుంది టైము. సో ఇక్కడ ఏంటంటే ఇవాళ ఎల్లో డస్ట్ అని చెప్పేసి ఇక్కడ చైనా నుండి ఎల్లో డస్ట్ అనేది వస్తుంది అన్నట్టు ఇక్కడ కొరియాలో. సో ఎల్లో డస్ట్ చాలా చాలా డేంజర్ అన్నట్టు. సో ఈ డేంజరస్ ఎల్లో డస్ట్ అయితే ముక్కులోకి వెళ్ళిపోయి చాలా బ్రీతింగ్ ఇష్యూస్ అయితే వస్తాయని చెప్పారు. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని అన్నారు. సో వీళ్ళే వచ్చేసి సెన్సిటివ్ బాడీలు కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్త పడతారు. అండ్ ప్రాబ్లం ఏమి ఉండదు మనలాంటి వాళ్ళకి. మన బాడీయే కానీ, మన స్ట్రక్చరే కానీ, లైక్ మన ఇమ్యూనిటీయే కానీ వీళ్ళకైనా 10-20 రేట్లు ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో కాబట్టి ప్రాబ్లం మనకేం కాదు, బట్ బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పేసి వీళ్ళు చాలా భయపడతారు, బయటికి వెళ్ళరు. అండ్ ఎల్లో డస్ట్ వార్నింగ్ వస్తుంది వీళ్ళకి. అండ్ ఇవాళ టెంపరేచర్స్ కూడా 17 ఉన్నాయి. అండ్ 17 to 24 వరకు పోతుంది, హైయెస్ట్ 24 పోతుంది, అది మ్యాటర్. అండ్ చూడండి ఇక్కడ ఎంత బాగుందో. ఇక మంచి వెదర్లో రైడ్ అయితే వేస్తున్నా, గాలి బాగుంది, కొంచెం క్షమించండి. ఇగో ఇది సైకిల్ పాత్ అన్నట్టు, ఈ ముందుగా ఉంటుంది ఈ 2 లైన్లు సైకిల్ పాత్లు అన్నట్టు. అట్లకెళ్ళి వచ్చేటోళ్ళు, ఇట్లకెళ్ళి పోయేటోళ్ళు. సో ఈ విధంగా మనం రైడ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అదండి. సో ఇక్కడ చూడండి చేపలు, నది ఎంత క్లియర్గా ఉందో, వాటర్ కూడా అంత క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఈ చేపలు కూడా వండుకొని తింటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మనల్ని వండుకొని తింటారు, వాటిని పడతాయి ఈ నదిలో. ఇక్కడ ఫిషింగ్ అలో లేదన్నట్టు. సో మన రైడింగ్ అయితే సువాన్ సైడ్ వెళ్తుంది. ఇక్కడ నుండి 27 కిలోమీటర్స్ ఉంది. వెళ్ళి అక్కడ మన ఇండియన్స్ ఉంటారు. సో అక్కడ ఒకరోజు స్టే చేసి, అంటే నేను ఇప్పుడు ఆల్రెడీ టైం నాకు సైకిల్ పంచర్ అవి సెట్ చేసుకోవడానికి 3 అయింది అనుకోండి. సో 4-5 గంటల వరకు వెళ్ళిపోతా, 5:30 6 అవ్వచ్చు మేబీ. 6 గంటల వరకు వెళ్ళిపోయి మంచిగా అక్కడ రెస్ట్ తీసుకొని ఇవాళ నైటు. అండ్ రేపు అక్కడ నుండి మళ్ళా చెనాన్ సైడ్ బయలుదేరాలి. అక్కడ నుండి ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది. చెనాన్ సైడ్ వెళ్ళేసి అక్కడ ఒకరోజు ఉండేసి అక్కడ నుండి ఇంకా గ్వాంగ్జూ సైడ్ బయలుదేరుతాం. అది ముచ్చట, పదండి ముందరికి. సో ఫైనలీ రీచ్ అయ్యాను నేను రూమ్కి. అండ్ మన వాళ్ళు ఇప్పుడే వచ్చారు, ప్రశాంత్ బ్రదరు. హాయ్ బ్రదర్ వచ్చేసి మన కరీంనగర్ జగిత్యాల నుండి కదా, మెట్పల్లి. సో బ్రదర్ ఇప్పుడు సైకిల్ ఇక హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు ఇప్పుడే. సో మీరు నవీన్ తెలుసు మనకు, సిద్దిపేట వాళ్ళు అంటారు రా బాబు దగ్గరికి వెళ్ళి మనకు హోలీలో కనబడ్డారు. అండ్ ఇప్పుడు వీళ్ళే ఇంటి దగ్గరనే స్టే. అండ్ ఇక రేపు ఎక్స్ప్లోర్ చేస్తా. ఇప్పటివరకు అయితే ఇక్కడ వరకే, ఇక లోపల పెడదాం, వర్షం పడితే పెద్ద కథ. చలో. సో ఫ్రెండ్స్ మేమైతే తిన్నాము, లైక్ తినడానికి వచ్చినాము. మేము ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చారు మన వాళ్ళు. అండ్ చికెన్, చెట్టినాడు చికెన్ అండ్ చపాతీలు, పాలకూర పప్పు. అండ్ ఇంకా ఏసుడే. యాక్చువల్గా ఫుల్ ఆకలితో ఉన్నా. పొద్దున అప్పుడెప్పుడో ఇడ్లీలు తిన్నాను, మధ్యాహ్నం ఏం తినలేదు. ఇక వెళ్ళాలి అనుకుంటేనే వచ్చేస్తూ ఉంటుంటే. సో ఫైనల్గా అయితే ఇక మళ్ళీ వచ్చేసింది. ఫుల్గా ఆకలి అవుతుంది నాకైతే. చెప్పాలంటే నేను ఆపుకోలేకపోతాను, అంత ఆకలి అవుతుంది. దీని తిండి ఎట్లుందో చూద్దాం ఒకసారి. పాలకూర అండ్ వెజ్. ఒకసారి వీడియో అట్లనే పట్టుకో, మంచిగా చూద్దాం. బీహార్ వాళ్ళు తింటారు ఇట్లా, అట్లా చూపెట్టారు మీకు. చపాతి మరి ఇదేంటిది? ఇది కూడా చపాతి ఆర్డర్ చేసినాం కదా మనం. ఓకే. సో లంచ్ అయిపోయిన తర్వాత, డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే వచ్చేసాము. అండ్ ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలుకి. ఆ రిఫ్లెక్షన్ చూడండి, ఆ బిల్డింగ్స్. ఇది ఏం రివరు, అది గ్వాంగ్యో లేక్ అని చెప్పేసి ఈ లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఈ లేక్ ఎంత బాగుంది కింద కదా, సో బ్యూటిఫుల్ అసలుకి. చూడండి ఇది మొత్తం చుట్టూ బిల్డింగ్లు. కొరియా ఎంతైనా నైట్ లైఫ్, నైట్ చూస్తే అది మామూలుగా కనబడతలేదు.
పగలు బాగుంటుంది కానీ పగలు ఉన్నంత మంచిగా నైట్ ఉంటుంది. అది నైట్ ఉన్నంత మంచిగా పగలు లైటింగ్స్ కనబడవు కదా. పగలు వేరే అట్రాక్షన్స్ ఉంటాయి. ఏముంటాయి అక్కడ? అక్కడ ఒక టవర్ ఉంది, దాని మీదకి వెళ్ళి సన్సెట్ ఉంటుంది. సన్సెట్ ఆ బిల్డింగ్ వెనకాల వస్తుంది. సన్సెట్ చాలా బాగుంటుంది. ఇంకా ఆ బిల్డింగ్ ఉంది కదా, లైట్ ఇట్లా కనిపిస్తుంది కదా, ఆ లైట్ ఆగిపోతూ ఆగిపోతూ కింది దాకా వస్తుంది, మళ్ళీ మీద దాకా వెళ్తుంది. అది హైలైట్ వస్తుంది. కొద్దిసేపు తాగితే కనిపిస్తుంది, కొద్దిసేపు ఆగాలి అది చూడాలంటే. ఇది చూడు, లైట్ రిఫ్లెక్షన్స్ అన్ని తగ్గించిన ఎంత బాగుందో చూడు. సో చూసారు కదా ఎంత బాగుంది, చాలా చాలా బాగుంది కదా లొకేషన్ అయితే. అండ్ ఇప్పుడైతే రూమ్కి వెళ్ళేసి పడుకుంటా. ఈ బ్లాగ్ ఇట్లనే కంటిన్యూ అవుతుంది. రేపు కూడా ఇక్కడే స్టే చేస్తా. ఇంకా లోకల్ ప్లేసెస్ ఏమైనా చూసేసి ఇక్కడ నుండి ఇంకా ఎల్లుండి పొద్దున అయితే బయలుదేరుదామని అనుకుంటున్నా.